హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించి ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్‌లో ఎంతమంది అటెండ్ అయ్యారో, టోటల్ ఈ ఎగ్జామ్‌కి ఎంతమంది అప్లికేషన్స్ అప్లై చేశారో, వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, నార్మల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఈ జీడీ రిక్రూట్‌మెంట్‌లో ఉన్నాయి అనేది ఒకసారి వీడియోలో క్లుప్తంగా చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్స్‌లో యాడ్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. టెలిగ్రామ్ ఛానల్‌లో యాడ్ అవ్వండి. అప్డేట్స్ అనేవి మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వీడియోలోకి చూస్తే టోటల్ అప్లికేషన్స్ అయితే మనకి 52,62,వేల అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. యాజ్ యూజువల్‌గా ప్రతి రిక్రూట్‌మెంట్‌లో కూడా ఇదే విధంగా వస్తుంటాయి. అయితే క్యాండిడేట్స్ అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకుంటే 25.21 లాక్స్ అంటే 25,21,000 మంది ఈ ఎగ్జామ్‌లో అటెండ్ కావడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ మంత్ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కదా! ఆ ఎగ్జామ్స్‌లో మనకి టోటల్‌గా 25,00,000 మంది మనకి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 50% నియర్లీ 50% మెంబర్స్ మనకి అటెండ్ అవ్వడం జరిగింది ఎగ్జామ్‌కి. అయితే మొత్తానికి ఎన్ని పోస్టులున్నాయనేది చూస్తే, ఈ రిక్రూట్‌మెంట్‌లో మనకి టోటల్‌గా 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీస్ అనేవి ఫైనల్ కాదు. ఇవి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇదే వేకెన్సీస్ ఇలానే ఉండడం జరుగుతుంది. మీ అదృష్టం బావుంటే కొన్ని వేకెన్సీస్ యాడ్ అవ్వడం కూడా జరుగుతుంది. మనకి ఈటీ అండ్ పీఎస్టీ అయిపోయిన తరువాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చే ముందు రివైజ్డ్ ఫైనల్ వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ వేకెన్సీస్‌లో మీకు కొన్ని పోస్టులు యాడ్ అయ్యి రావచ్చు. లేదా కొన్ని పోస్టులు తగ్గి కూడా రావచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయి? మీరు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి చెందితే మీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి అన్నీ కలుపుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయి? అలాగే నార్మల్ అభ్యర్థులకి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయి? అవి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో మనకి టోటల్‌గా 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఆల్ ఇండియా వైడ్ చూసుకుంటే ఈ 39,481 వేకెన్సీస్. ఇందులో మేల్ క్యాండిడేట్స్‌కి 35,612 పోస్టులుంటే, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి 3,869 పోస్టులున్నాయి. అత్యధికంగా ఎందులో ఎక్కువ పోస్టులున్నాయంటే బీఎస్ఎఫ్‌లో 13,000 పోస్టులున్నాయి. అండ్ దాని తరువాత సీఆర్‌పీఎఫ్‌లో 11,000 పోస్టులున్నాయి. మనందరికీ నచ్చే ఫోర్స్ సీఎస్ఎఫ్‌లో అయితే 6,430 పోస్టులుండడం జరిగింది. ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పోస్టులు చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్‌లకు సంబంధించి పోస్టుల యొక్క వివరాలను ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్స్‌లో బీఎస్ఎఫ్‌లో 271 పోస్టులున్నాయి. సీఐఎస్ఎఫ్‌లో 131 పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో 230 పోస్టులు, ఎస్ఎస్‌బీలో 17 పోస్టులు, ఐటీబీపీలో 52 పోస్టులు, ఏఆర్‌లో 23 పోస్టులు. ఈ పీడీఎఫ్ అంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా క్లారిటీగా మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అక్కడ మీరు క్లియర్‌గా జూమ్ చేసి ఏ ఫోర్స్‌కి ఎన్ని పోస్టులున్నాయి అనే వివరాలని క్లారిటీగా చూసుకోవచ్చు. అలానే 724 పోస్టులు కేవలం ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్స్‌కి కేటాయించబడి ఉన్నాయి. ఇవి కాకుండా ఎవరైతే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏరియా కింద వస్తారో వాళ్ళకి సెపరేట్‌గా పోస్టులు ఉండడం జరిగింది. అయితే ఈ 724 జనరల్ డిస్ట్రిక్ట్ పోస్టులలో 115 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి 51 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 195 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 72 పోస్టులు, యూఆర్ కేటగిరీకి 291 పోస్ట్ కేటాయించడం జరిగింది. అయితే మనందరికీ తెలిసినట్టుగానే ఈ 4 కేటగిరీస్ వాళ్ళు కూడా యూఆర్ కేటగిరీలో పోస్టుల కోసం పోటీ పడొచ్చు. తెలంగాణ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్స్‌లో బీఎస్ఎఫ్ 194 పోస్టులున్నాయి. సీఏఎస్ఎఫ్ 93 పోస్టులు, సీఆర్‌పీఎఫ్ 164 పోస్టులు అండ్ ఎస్ఎస్‌బి 12 పోస్టులు, అలానే ఐటీబీపీ 38 పోస్టులు, ఏఆర్ అస్సాం రైఫిల్స్ మనకి 17 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ మనకి ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి స్టేట్ వైడ్ పోస్టులు మనకి అలాట్ చేయడం జరగదు. అయితే టోటల్‌గా తెలంగాణకి సంబంధించి ఎన్ని పోస్టులున్నాయో చూసుకుంటే, టోటల్ పోస్టులు చూసుకుంటే 518 పోస్టులు తెలంగాణకి కేటాయించడం జరిగింది. ఎస్సీ కేటగిరీకి 83 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 36, ఓబీసీ కేటగిరీకి 139 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 51 పోస్టులు, అలానే యూఆర్ కేటగిరీ అంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్‌కి 209 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇవి జనరల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్. అలానే
నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ లేదా మిలిటెన్సీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి పోస్టులు మళ్ళీ వేరేగా ఉంటాయి. వాటికి సంబంధించి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎఫెక్టెడ్ లేదా మిలిటెన్సీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయో చూస్తే, అందులో బీఎస్ఎఫ్‌లో 34 పోస్టులు, సీఐఎస్ఎఫ్‌లో 17 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 29 పోస్టులు, ఎస్ఎస్‌బీలో 2 పోస్టులు, ఐటీబీపీ 6 పోస్టులు, అస్సాం రైఫిల్స్ 3 పోస్టులు, ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్‌సీబీ ఆల్ ఇండియా మెరిట్ కాబట్టి దీనికి స్టేట్ వైడ్ పోస్టులనేవి అలాట్ చేయరు. అలానే గ్రాండ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి టోటల్‌గా మనకి 91 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 91 పోస్టుల్లో ఎస్సీ కేటగిరీకి 16 పోస్టులున్నాయి. ఎస్టీ కేటగిరీకి 5 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 25 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 8 పోస్టులు, యూఆర్ కేటగిరీకి 37 పోస్టులు. అంటే టోటల్‌గా 91 పోస్టులు ఓన్లీ ఫర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 91 పోస్టులు టోటల్‌గా ఉన్నాయి. కేటగిరీ వైస్ బ్రేకప్ కూడా మీకు ఈరోజు చెప్పడం జరిగింది. అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కూడా చూసుకుంటే, తెలంగాణ డిస్ట్రిక్ట్ నక్సల్ ఎఫెక్టెడ్ మెయిల్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ చూసుకుంటే 49 పోస్టులు బీఎస్ఎఫ్‌కున్నాయి. సీఐఎస్ఎఫ్‌కి 24 పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌కి 40 పోస్టులు, ఎస్ఎస్‌బీకి 3 పోస్టులు, ఐటీబీపీకి 10 పోస్టులు, అస్సాం రైఫిల్స్‌కి 4 పోస్టులు. ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్‌సీబీ ఇవి మనకి ఆల్ ఇండియా మెరిట్ కాబట్టి ఇక్కడ పోస్ట్ అలొకేషన్స్ స్టేట్ వైస్ అయితే ఉండవు. తెలంగాణ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి టోటల్‌గా 130 పోస్టులు అలాట్ చేయడం జరిగింది. ఎస్సీకి 21 పోస్టులు ఉన్నాయి ఇందులో. ఎస్టీకి 10 పోస్టులు, ఓబీసీకి 34, ఈడబ్ల్యూఎస్‌కి 11, యూఆర్ క్యాండిడేట్స్‌కి జనరల్ క్యాండిడేట్స్‌కి 54 పోస్టులు. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి మరియు జనరల్ డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించిన పోస్టుల వివరాలు. ఇది కేవలం మెయిల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క వివరాలు, ఫోర్స్ వైజ్ పోస్టుల యొక్క వివరాలు ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. అలానే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క నక్సల్ ఎఫెక్టెడ్ కాని డిస్ట్రిక్ట్స్ అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్ యొక్క పోస్టుల వివరాలు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ పోస్టుల వివరాలు ఇక్కడున్నాయి. ఇది పాజ్ చేసి జూమ్ చేసి చూసుకోండి. మీకు క్లారిటీ వస్తది. ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకున్నాం కదా! ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి జనరల్ డిస్ట్రిక్ట్స్ అండ్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు కేటాయించబడి ఉన్నాయో క్లియర్‌గా ఈ వీడియోలో చూడడం జరిగింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఏదైనా ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్‌తో కంపేర్ చేస్తూ ఈ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ని చూసుకొని ఎంత హార్డ్‌గా వచ్చింది. నార్మలైజేషన్ ఆల్రెడీ మనకి కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో నార్మలైజేషన్‌కి సంబంధించి ఏ రోజు మీరు ఎగ్జామ్ రాస్తే, ఆ రోజు మీకు మినిమమ్ ఎంత నార్మలైజేషన్ రావచ్చు, హార్డ్ షిఫ్ట్స్ ఏంటి, ఈజీ షిఫ్ట్ ఏం వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మనం త్వరలో ఒక వీడియో కూడా చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మీకు రావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏపీ కానిస్టేబుల్‌కి సంబంధించి, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్‌లకి సంబంధించి మనకి వేరే ఛానెల్ కూడా ఉంది. డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ఉంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ ఛానెల్‌లో ఓన్లీ ఏపీ పోలీస్‌కి సంబంధించిన వివరాలు మాత్రమే వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.